హాయ్ గాయస్, మరొక జాబ్ అప్డేట్ మీకోసం. జెన్పాక్లో నైట్ షిఫ్ట్ జాబ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. జాబ్ నేమ్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేటు. బీకామ్ ఫ్రెషర్సు, మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. హన్మకొండలోనే పోస్టింగ్ ఉంటుంది. హన్మకొండ అంటే ఇక్కడ ఐటీ హబ్ ఉందండి. ఐటీ పార్క్ ఉంది. ఐటీ పార్కులో పోస్టింగ్ అనేది ఉంటుంది. హన్మకొండ అంటే సిటీలో ఉండకపోవచ్చు. హన్మకొండ ఇండస్ట్రియల్, వరంగల్ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో, మడికొండ, రాంపూర్, అందులో ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మోస్ట్లీ దాంట్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే దయచేసి లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని మాకు కంపల్సరీగా ఇవ్వండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, మీ షేర్సే మాకు ఇన్వెస్ట్మెంట్ లాగా పనిచేస్తాయి. అదేవిధంగా మాకు బూస్టింగ్ కూడా ఇస్తాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనము మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, చూడండి. అఫీషియల్గా జెన్పాక్ట్ వెబ్సైట్ నుంచే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ జెన్పాక్ట్ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది, మీరు కూడా చూడవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరీర్ హోమ్ genpact.com. కెరీర్స్ ఉన్నాయి, హోమ్ ఉంది. అదేవిధంగా genpact.com అని కూడా ఇక్కడ జెన్పాక్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మెన్షన్ చేశారు. సో దీంట్లో మనము కెరీర్లోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను నేను. ఇక్కడ మీకు ఇంకా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే సెర్చింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. సెర్చింగ్ ఆప్షన్లో మీరు వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, నైట్ షిఫ్ట్ వరంగల్ అని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా జాబ్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు, జాబ్ ఐడి కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనము ఈ జాబు యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూద్దాం. జెన్పాక్ట్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ సొల్యూషన్ ఫర్మ్ డెలివరింగ్ అవుట్కమ్స్ దట్ షేప్ ద ఫ్యూచర్. అవర్ 125+ people across 30+ countries are driven by our innate curiosity, entrepreneurial ability and desire to create lasting value for clients. ఈ కంపెనీ అనేది ఒక ఎంఎన్సీ కంపెనీ, మంచి కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. దాదాపుగా 30 కంట్రీస్లలో వారి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. కంపెనీస్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఈ జాబ్ అనేది మంచి ప్రెస్టీజియస్ జాబు, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఒక్కసారి చూడండి. జాబ్ నేమ్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేటు అకౌంట్స్ పేయబుల్. ప్రాసెస్ అసోసియేటు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ పేయబుల్ సెక్షన్లో ఈ పొజిషన్ అనేది ఉంటుంది. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ అకౌంటింగ్ పేయబుల్ అని చెప్పి క్లియర్గా అడిగారు, చూడండి. అదేవిధంగా వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ విత్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, అకౌంట్ ఈఆర్పి టు ప్రాసెస్ వెండర్ ఇన్వాయిస్ అక్యురేట్లీ అండ్ రెస్పాండ్ టు క్వరీస్ టు ఎన్ష్యూర్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ దిస్ ఇన్వాయిసెస్. సో ఇక్కడ క్లియర్గా అడుగుతున్నారు, అకౌంట్స్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాలి అని చెప్పి. అదేవిధంగా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాము. ఇన్వాయిసెస్ ఉంటాయి, ఇన్వాయిసెస్ని రివ్యూస్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. ఇన్వాయిసెస్ యొక్క సప్లయర్ డీటెయిల్స్, పర్చేజ్ ఆర్డర్సు, బ్యాంక్ అకౌంట్స్, ఇన్వాయిస్ డేట్స్, ఇక్కడ పర్చేజ్ ఎవరు, పర్చేజర్ ఎవరు, వెండర్ ఎవరు, ఎక్కడికి డెలివరీ అవుతుంది, ఈ విధంగా కంప్లీట్గా ఇన్వాయిసెస్ని ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా ప్రాసెస్ చేసి రివ్యూ చేసిన రికార్డ్ని కూడా మెయింటైన్ చేయాలి. దాంతోపాటు క్లయింట్స్ దగ్గర నుంచి క్వరీస్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా అన్నిటినీ టేకప్ చేసి రిజాల్వ్ చేసి క్లోజ్ చేయాలి. ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రాసెస్ అసోసియేట్ జాబ్కి ఉంటుంది. ఈ జాబ్ కంప్లీట్గా కూడా నైట్ షిఫ్ట్లోనే ఉంటుంది. నైట్ షిఫ్ట్ జాబ్ అనే విషయం మాత్రము మర్చిపోకండి. అదేవిధంగా పోస్టింగ్ అనేది హన్మకొండ అని చెప్పి
మనకు వెబ్సైట్లో కనిపిస్తుంది. కాకపోతే మడికొండలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఐటీ పార్క్ ఉంది. ఐటీ పార్క్లో ఈ కంపెనీ అనేది ఉంది. సో కాజీపేట, మడికొండ, వరంగల్ డిస్టిక్లో పోస్టింగ్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. సో మీకు ఇచ్చిన టాస్క్లు అన్నీ కూడా ఇండిపెండెంట్లీ పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, కాంప్లియన్స్ కూడా కలిగి ఉండాలి. ప్రాసెస్ని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కంపెనీ యొక్క ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్పి ఉంటుంది. ఎంఎన్సి కంపెనీ కాబట్టి కంపల్సరీగా ఈ ఎస్ఓపిని మెయింటైన్ చేయాలి, ఫాలో అవ్వాలి. అలా అయితేనే మీరు జాబ్లో సస్టైన్ కాగలుగుతారు, కంటిన్యూ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అడిగారు. దాంట్లో నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఎస్పెషల్లీ ఎక్సెల్ వచ్చి ఉండాలి అని అడుగుతున్నారు. ప్రిఫరబ్లీ నాలెడ్జ్ ఇన్ కాంకర్లో కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. కీన్ అటెన్షన్ టు డీటెయిల్ స్కిల్స్, ఎబిలిటీ టు హ్యాండిల్ వేరీడ్ వాల్యూమ్స్ ఆఫ్ వర్క్లోడ్స్ అండ్ టు మీట్ టార్గెట్స్ అండ్ డెడ్లైన్స్ ఆన్ టైమ్. సో మీకు ఇది ఎంఎన్సి కంపెనీ కాబట్టి టార్గెట్స్, డెడ్లైన్స్ ఉంటాయి. వర్క్లోడ్ కూడా హెవీగానే ఉంటుంది. దీన్ని కంపల్సరీగా మీరు మీట్ అవ్వాలి, టార్గెట్ని అచీవ్ చేయాలి. సో అట్లా అయితేనే ఈ జాబ్లో మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఈ జాబ్ని అప్లై చేయాలి అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు త్రూ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ జెన్పాక్ట్. ఇక్కడ జెన్పాక్ట్ వెబ్సైట్లోనే మనం చూస్తున్నాం కాబట్టి దీంట్లోనే అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి కూడా ఆన్లైన్లోనే అప్లై చేయవచ్చు. సో ఇంకో విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ జాబ్కు సంబంధించి ఏజ్ క్రైటీరియా కానీ, పేమెంట్ క్రైటీరియా కానీ, శాలరీ క్రైటీరియా కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటే ఫర్దర్ ప్రాసెస్లో వస్తుంది కావచ్చు. నేను కూడా కరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ఇది అప్లై చేయలేదు. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అని మీరు అనుకుంటే కామెంట్లో చెప్పండి. దానికి కూడా నేను ఒక వీడియో తయారు చేసి మీకోసము అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ జాబ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.